ది నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్కు అరుదైన గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తింపుతో ది నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్కు సివిల్ సప్లయర్స్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్లో స్థానం దక్కించుకుంది. ఈ మేరకు విశాఖ జిల్లాకు సంబంధించిన తనకు సివిల్ సప్లయర్స్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్లో ఒక మెంబర్గా తీసుకొని సంస్థకు గౌరవ స్థానాన్ని కల్పించిందని కమిషన్ వ్యవస్థాపకులు రమేష్ తెలిపారు. సివిల్ సప్లయర్స్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్లో 22 మంది సభ్యులు ఉండగా వారిలో తనకు స్థానం కల్పించడం మరింత బాధ్యతలు పెంచిందని అన్నారు. పౌర హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. మన నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ సివిల్ సప్లైస్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ అఫైర్స్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ పరిరక్షణ మండలిలో నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ కూడా ఎన్నుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. మనం చేసిన సేవలు, మనం చేసే వినియోగదారులకు ఇచ్చే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ అన్నిటినీ గవర్నమెంట్ కన్సిడర్ చేస్తూ మనల్ని కూడా ఈ పాలక మండలిలో ఒక సభ్యులుగా తీసుకున్నందుకు నేను మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, అదేవిధంగా మన యొక్క కలెక్టర్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇందులో ఉండే ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఇంతవరకు నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశాం, ఎంతోమందికి అవేర్నెస్ ఇచ్చాం, ఎన్నో విధాలుగా సర్వీస్ కూడా చేయడం జరిగింది. ఇలాంటి సర్వీసులు ఇంకా ఎక్కువగా చేయాలని ఈరోజు మనకి గవర్నమెంట్ అప్పచెప్పిన బాధ్యతని జాగ్రత్తగా నేను పరిరక్షిస్తూ ఇంకా ఎక్కువ మందికి మా సంస్థ ద్వారా, మా సంస్థ యొక్క సభ్యుల ద్వారా నేను ఎక్కువ మందికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తామని సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాను. నా యొక్క కృషికి తోడ్పడిన నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ లీడర్స్ అండ్ మెంబర్స్ అందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఇంకా ఇదే విధంగా మనం రోజు చేసే కార్యక్రమాలే కాకుండా స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి, లేకపోతే ఎక్కడెక్కడైనా సరే వృద్ధాశ్రమాలు ఉంటే అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళకి కూడా అవేర్నెస్ ఇవ్వాలి. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్కి అయ్యే ఎక్కువగా ప్రాబ్లమ్స్ మనకు తెలుస్తున్నాయి. ఎందుకంటే మాకు వస్తున్నాయి కేసులు. ఆ కేసులను కూడా మేము ఇప్పుడు కోర్టులకి సబ్మిట్ చేస్తున్నాం. ఇంకా ఏదైనా విషయం ముఖ్యంగా తెలియపరచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకి జరిగే కన్జ్యూమర్ రైట్స్ మీద ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ని మా దగ్గరికి తీసుకురండి. మేము తప్పనిసరిగా దాన్ని కోర్టు ముఖానికి తీసుకెళ్తాం. వాళ్ళ దగ్గర మీకు న్యాయం చేకూర్చే విధంగా నేను చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. ఇక నుంచి నా బాధ్యతలు, బరువు బాధ్యతలు ఎక్కువగా అవటం వల్ల ఇక నుంచి మన సభ్యులందరూ కూడా కొంచెం ఫాస్ట్గా ఎక్కడైతే జనాలు ఎక్కువగా ఉంటారో అక్కడికి వెళ్ళి కన్జ్యూమర్ రైట్స్ గురించి తెలియపరిచి అందరికీ కూడా అవగాహనని ఏర్పాటు చేయండి. ఇప్పుడు హోటల్స్లో చాలా వరకు, అంటే అన్ని హోటల్స్ అని చెప్పలేము, కొన్ని హోటల్స్లో నాసిరకమైన పదార్థాలను వాడుతున్నారు. అందులో కలర్స్ని, ఫుడ్ కలర్స్ని కూడా వాడుతున్నారు, ప్రొహిబిటెడ్ ఫుడ్ కలర్స్. ఆ ప్రొహిబిటెడ్ ఫుడ్ కలర్స్ని అసలు యూజ్ చేయకూడదు. దాని మీద కూడా చాలా వరకు రైడ్లు జరిగి అలాంటి హోటల్స్కి ఫైన్లు వేయడం జరిగింది. తర్వాత కొన్నిటి మీద కేసులు రాయడం జరిగింది. నెక్స్ట్, ఫుడ్ ఎప్పుడు కూడా స్టాక్ ఉంచే ఫుడ్ని కొంతమంది అమ్ముతున్నారు. కొన్ని హోటల్స్లో అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫుడ్డే అమ్ముతున్నారు. కొన్ని హోటల్స్లో మాత్రం స్టాక్ ఉంచే ఫుడ్. దాని మీద ఎందుకంటే మేము ఆల్రెడీ కొన్ని హోటల్స్లో రైడ్ చేయడం జరిగింది ఫుడ్ ఆఫీసర్స్ తోటి. ఆ రైడ్ చేసిన కార్యక్రమంలో మాకు చాలా వరకు, ఎందుకంటే బాగా కుళ్ళిపోయిన మాంసం కూడా దొరకడం జరిగింది. దాని మీద ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అన్నమాట దాని మీద కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది. ఇలాగా ఫుడ్ మీద ఎప్పుడైనా సరే మీకు ప్రాబ్లం వస్తే మనకి టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంటుంది ఫుడ్కి సంబంధించి, లేకపోతే ఇక్కడ మన అసిస్టెంట్ కంట్రోలర్ గారికి కానీ, లేకపోతే ఇక్కడ ఉండే ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ ఎవరికి తెలియపరిచినా సరే వెంటనే వాళ్ళు వచ్చి అటెండ్ అయ్యి దాని మీద యాక్షన్ తీసుకుంటారు. కొన్ని విధాలుగా మనకి ఇప్పుడు ఆయిల్స్ కూడా చాలా వరకు మంచి ఆయిల్స్ని యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ యూజ్ చేసిన ఆయిల్ని మళ్ళీ యూజ్ చేయడం జరుగుతుంది. దానికోసం కూడా గవర్నమెంట్ ఇప్పుడు ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కొన్ని మీటర్స్ ఇవ్వడం జరిగింది. ఆ మీటర్స్ ద్వారా ఆయిల్ తాలూకా డెన్సిటీని మొత్తం అన్నీ కూడా వాళ్ళు చెక్ చేసి వాటి మీద కూడా కేసులు రాయడం జరుగుతుంది. అంటే హాస్టల్స్లో మొన్న జరిగింది అనకాపల్లి హాస్టల్లో, అది కొంచెం విచారకరమైన పరిస్థితుల్లోనే ఉన్నది. ఇప్పుడు పిల్లలు కూడా కొంచెం కోలుకుంటున్నారు మన కేజీహెచ్లో ఉండి. కానీ అలాంటి పరిణామాలు ఇంకెప్పుడు రాకుండా గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకుంటుంది ఇక నుంచి.
ఆ విషయంలో ఎందుకంటే దానికి సంబంధించి చైర్మన్ గారు ఉన్నారు. ఆ చైర్మన్ గారు ఇప్పుడు వాటి మీద తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఆ లోకల్ తహసీల్దార్ గారు అవ్వచ్చు, లేకపోతే వీళ్ళందరూ కూడాను ఇక నుంచి ఇలాగ గవర్నమెంట్ ఇట్లలో కూడా చాలా వరకు అన్ని పర్యవేక్షణలో జరుగుతాయని నేను అనుకుంటున్నానండి. అంటే ఇది మానవ హక్కుల ఉల్లంఘన ఒకటే కాదండి. ఒక అమ్మాయిని అమానుషంగా రేప్ చేసి చంపి దాని నుంచి తప్పించుకోవాలనుకోవడం చాలా అమానుషత్వం. అంటే ఇది ఒక రాక్షస పాలనలా తయారైంది తప్ప మామూలుగా జనాలు జీవించే ఒక అందమైన ప్రపంచంలా లేదు. ఒక అమ్మాయిని, అది మన ఇంటి ఆడపిల్ల అని అనుకునే స్టేజ్ ప్రతి ఒక్కరికి రావాలి. ఇప్పుడు ఏ అమ్మాయి అయినా సరే, తను పరాయి అమ్మాయి అవ్వచ్చు, లేకపోతే ఇంకే అమ్మాయి అవ్వచ్చు, కానీ అందరిని కూడా మన అమ్మాయి అనుకునే లెక్కనే మనం చూడాలి. అంతే తప్ప ఇలాగ అమ్మాయి మీద అకృత్యాలు చేసి, అత్యాచారాలు చేసి, వాళ్ళని చంపేసి దాని నుంచి తప్పించుకోవాలి అనేసి అనుకుంటే మాత్రం గవర్నమెంట్ తప్పనిసరిగా దాని మీద యాక్షన్ తీసుకుంటుంది. వాళ్ళని అరెస్ట్ చేసి తప్పనిసరిగా వాళ్ళకి శిక్ష పడేటట్టుగా చేస్తుంది. దీని గురించి ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా చర్చలు జరిగినాయి. ఇప్పుడు దాని మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా చాలా ఫాస్ట్గా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ఎందుకు అంత టైం పడుతుంది అనే విషయం మీద కూడా సుప్రీంకోర్టు చాలా ఫైర్ అయ్యింది పోలీస్ వ్యవస్థ మీద. కానీ అక్కడ పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళకి వాళ్ళకి కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు సపోర్ట్ చేయటం వల్ల ఎన్ని రోజులు దీని మీద జాప్యం జరిగింది. ఇలాంటి జాప్యం జరగకుండా ఇప్పుడు ఎన్నో మహిళా సంఘాలు అవ్వచ్చు, హ్యూమన్ రైట్స్ సంఘాలు అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా పోరాటం జరుగుతుంది. అంటే ఒక మన వెస్ట్ బెంగాల్ కలకటాలో అనే మాత్రమే కాదు, మన ఇండియా మొత్తం ప్రతి దగ్గర కూడా అమ్మాయిలు అవ్వచ్చు, లేకపోతే డాక్టర్స్ అవ్వచ్చు, లేకపోతే మిగతా సంఘాలు అవ్వచ్చు, దీని మీద ప్రొటెస్ట్ చేస్తున్నాయి. తప్పనిసరిగా ఇది చేసిన వ్యక్తికి శిక్ష పడాలి అనే దీని మీద ప్రొటెస్ట్ జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది. ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఈ కమిటీకి తప్పనిసరిగా మంత్లీ ట్వైస్ ఆర్ వన్ టైం కూడా కంపల్సరీగా మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడుండే ఆఫీసర్స్ అందరితో కూడా, ఇప్పుడుండే మెంబర్స్ అందరితో కూడా. అప్పుడు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది కలెక్టర్ గారు మాకు ఆదేశిస్తారు. కలెక్టర్ గారు ఆదేశించిన తర్వాత వాటిని మేము ఆచరణలో పెడతాము.